నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ బాయిరెడ్డి దూకుడే అతడి రాజకీయ జీవితానికి ప్రమాదం తెచ్చేలా ఉందా 25 ఏళ్లకే యూత్ లో ఫాలోయింగ్ తెచ్చుకొని ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించే స్థాయికి ఎదిగాడంటే మామూలు మాటలు కాదు ఇప్పుడు 3 పదులు దాటి రేసు గుర్రంలా తయారయ్యాడు ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ సిద్ధార్థ రెడ్డి అంటున్నాడు అందుకే అతడిని సొంత పెదనాన్నే పిల్లకాకి అంటున్నాడు బట్ ఈ పిల్లోడు పెద్దోళ్ళకే సీమ నీళ్లు తాపిస్తున్నాడు అందుకే జగన్ కూడా సిద్ధార్థ రెడ్డి గురించి ఆలోచించడం మొదలుపెట్టారట కర్నూలు సిటీ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు ఇక్కడ మైనారిటీ కమ్యూనిటీ ఎక్కువ ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే 2019 ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసి గెలుపొందారు ఇప్పుడు ఇదే సీటు కోసం మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన ఎస్వి మధ్యలో కొన్ని రోజులు సైకిల్ తొక్కారు ఆ తర్వాత 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చారు సీటు కోసం ప్రయత్నాలు చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు అయితే ఈసారి ఎలాగైనా సరే సీటు దక్కించుకోవాలని ఇప్పటి నుంచే జగన్ దృష్టిలో పడడానికి చేయాల్సినవన్నీ చేస్తున్నారు మరోవైపు అధిష్టానానికి దగ్గరగా ఉన్న కొందరు కీలక నేతలతో మంతనాలు కూడా జరుపుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో యువతరంగం బైరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది ఇదే కర్నూలు సిటీ వైసీపీ సీనియర్లకు దడ పుట్టిస్తోంది సిద్ధార్థకు శ్రీశైలం అయినా ఓకే ఇక శ్రీశైలం నియోజకవర్గం విషయానికొస్తే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా శిల్పా చక్రపాణి ఉన్నారు శిల్పా ఫ్యామిలీకి కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఎలాంటి ప్రాధాన్యత ఉందో అందరికీ తెలిసిందే పొరపాటున శిల్పా ఫ్యామిలీని కాదని బైరెడ్డికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఈ ఫ్యామిలీ మరుక్షణం ఆలోచించకుండా టీడీపీ తీర్థం పుచ్చుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇదే జరిగితే శ్రీశైలం నంద్యాల ఆళ్లగడ్డ ఈ 3 నియోజకవర్గాల్లో వైసీపీకి దబిడిదిబిడే ఇందులో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదేమోనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు అప్పుడిక వైసీపీ చేజేతులారా ఒక్క సీటు కోసం పోయి 2 సీట్లు పోగొట్టుకున్నట్లు అవుతుందని విశ్లేషకుల మాట కర్నూలు సిటీ శ్రీశైలం కాదంటే కనీసం పాణ్యంలో అయినా పాలిటిక్స్ చేసుకుంటా అనే రేంజ్కొచ్చాడు యువరెడ్డి పాణ్యం విషయానికొస్తే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈయనంటే లోకల్గా ఫుల్ ఫాలోయింగ్ కొడుకు కూడా రాజకీయాల్లో రంగప్రవేశం చేయడానికి అన్నీ నూరుతున్నారు అన్నింటికంటే ముఖ్యంగా కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఫ్యాక్షన్లో ఆరుతేరిన ఫ్యామిలీగా కాటసాని కుటుంబానికి గుర్తింపు ఉంది ఈ కుటుంబం నుంచే అన్నదమ్ములిద్దరూ ప్రస్తుతం పాణ్యం నుంచి రాంభూపాల్ రెడ్డి బనగానపల్లెకు కాటసాని రామిరెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు పొరపాటున ఈ ఇద్దరిలో ఏ ఒక్కరిని టచ్ చేసినా 2 సీట్లు ఫట్ అంతేనట ఎందుకంటే ఒకానొక సందర్భంలో రాంభూపాల్ రెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 60,598 ఓట్లు వచ్చిన పరిస్థితి ఇలాంటి ఆయన్ను టచ్ చేస్తే ఇక 2 నియోజకవర్గాల్లో వైసీపీకి ఏ గతి పడుతుందో జగన్కు తెలియంది కాదు నరనరాన అత్యద్భుత రాజకీయాలను వంట పట్టించుకున్న జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పనులు అస్సలు చేయరు ఇక చివరగా నంద్యాల పార్లమెంటు స్థానం విషయానికొస్తే సిట్టింగ్ ఎంపీగా పోచా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు ఈయన రాజకీయాలకు కొత్త అయినప్పటికీ జిల్లాలో ముఖ్యంగా రాయలసీమలో ఆయనకున్న అంగబలం ఆర్థిక బలాన్ని చూసిన వైఎస్ జగన్ ఏరి కోరి మరీ వైసీపీ కండువా కప్పి ఎంపీ టికెట్ ఇచ్చారు ఇప్పుడు ఈయన్ను మించిన బలమైన వ్యక్తి ప్రస్తుతానికి వైసీపీకి అక్కడ లేరు పైగా ఈసారి పోచా వద్దనుకుంటే మాత్రం ఇక్కడి నుంచి పోటీ చేయడానికి మాజీ ఎంపీ బుట్టా రేణుక రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం గతంలోనే ఈ సీటు కోరినప్పటికీ వైసీపీ అధిష్టానం ఇవ్వలేదు ఈ ఇద్దరిని కాదని ఎట్టి పరిస్థితుల్లో సీటు ఇవ్వరు మరి సిద్ధార్థుడికి ఈసారి కూడా హ్యాండేనా ఏ రకంగా చూసినా బైరెడ్డికి ఆప్షన్ లేదు కానీ పోటీ చేయాల్సిందేనని ముఖం పట్టుపట్టాడు ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు 2019 ఎన్నికల ప్రచారంలో నందికొట్కూరులో సిద్ధార్థ రెడ్డి రాజకీయ భవిష్యత్తు నేను చూసుకుంటానని పబ్లిక్గా మాటిచ్చిన జగన్ ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి ఏమి చేయకపోతే బైరెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుంది యువనేతను అడ్డుపెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయించాలని భావించిన జగన్కు ఎన్నికలకు ముందే తేడా కొడితే వాట్ నెక్స్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్